నమస్తే సార్, మీ పేరు? రాకేష్. మీకు చంద్ర గారు ఎంతకాలంగా తెలుసు? ఇక్కడ ఇదే బస్తీలో పుట్టి పెరిగినాము. వీళ్ళంతా స్కూల్ ఫ్రెండ్స్. ఇక్కడే ఉంటుండే. ఇక్కడ నుండి మళ్ళీ వేరే ఇల్లు కూడా ఉన్నారు. కానీ వానికి చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇండస్ట్రీ అది ఇది అని చెప్పి చాలా కష్టపడ్డాడు, పోయిండు. ఇక్కడ ఒక రాంగ్ స్టెప్ అయ్యి కొంచెం మిస్ అయ్యాడు. అంటే ఇక్కడికి కూడా చాలా అంటే ఇప్పుడు బుల్లిటెరలు నటిస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం బాగా తక్కువ చేస్తారంటున్నారు కుటుంబం అంతా కూడా. అదేవిధంగా కుటుంబానికి కూడా 5 సంవత్సరాల పాటు దూరం అయ్యారు, భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఉంటున్నారు అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే పవిత్ర గారి వల్లే ఇదంతా జరిగింది, ఆమె వల్లే కుటుంబానికి దూరం అయ్యారు, ఆమెకు దగ్గర ఇక్కడ దూరం అయ్యారు అంటారు. మీరేం చెప్తారు? చాలా వస్తాయి కథలు, దాంట్లో నమ్మేటివి నమ్మనివి ఉంటాయి. అంత కరెక్ట్గా అయితే తెలియదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీలోకి వాడు కొంచెం రెగ్యులర్గా అయినప్పటి నుండి కొంచెం తగ్గింది ఇక్కడ. బట్ ఎంత కరెక్ట్ ఎంత నిజం మాత్రం చెప్పలేను. ఉండే వాడు ఇక్కడ కట్టు కావడం అనేది మాత్రం నిజం కాదు నాకు తెలిసి. ఎందుకంటే వీ యూస్ టు మీట్ వెరీ రెగ్యులర్లీ. నేను వాడు కలిసి జిమ్ స్టార్ట్ చేసాం ఈ ఏరియాలో. దెన్ వీ వర్ వెరీ యంగ్. నేను వాడు క్రికెట్ ఆడుతుండే. చిన్నప్పటి నుండి స్కూల్ నేను వాడు కలిసి చదవలేదు. బట్ వాడు వేరే స్కూల్ ఉండే, నేను వేరే స్కూల్ ఉండే. ఏరియా ఒక్కసారి మీరు మనుషులను కవర్ చేయండి, వాడు మన మనస్తత్వం తెలుస్తుంది. నేను దాని గురించి అంటున్నాను. చాలా ఒక మనిషి పోయిన తర్వాత చాలా మాట్లాడుకోవచ్చు. వాడు ఇట్లా వాడు అట్లా, ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ. బట్ ఒకసారి మీరు పబ్లిక్ని చూడండి. మేము విన్న దాని ప్రకారం కూడా అంటే తను పవిత్ర గారితో స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమ పెళ్లికి దారితీసింది కాబట్టి అక్కడ అంత దూరం వెళ్ళింది కాబట్టి ఆమెతో కూడా వివాహితర సంబంధం పెట్టుకుని కలిసి ఉంటున్నారు ఒక మణికొండల అపార్ట్మెంట్. అది మీకు తెలుసా? రీసెంట్గా సుమన్ టీవీలో చూసిన ఇంటర్వ్యూలో తెలిసింది. వాడు నా పవి అన్నప్పుడు విన్నా నేను. అంతకన్నా ముందు మాత్రం దట్ ఈస్ ఆఫ్ ఇండస్ట్రీ, గో దేర్ యూ గెట్ డీవియేటెడ్, పర్సనల్ లైఫ్లో ఖరాబ్ అయితే అని విన్నాను. నిన్న సుమన్ టీవీ ఛానల్ చూసినప్పుడు ఇంటర్వ్యూ చూసినప్పుడు మాత్రం తెలిసింది ఉండేనేమో వాడు మేబీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్మన్ ఎల్స్ ఆల్సో. వెరీ రాంగ్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ, వెరీ రాంగ్. ఆల్రెడీ వన్ ది లవ్ మ్యారేజ్. దాని తర్వాత పిల్లల తర్వాత ఇన్ఫాక్ట్ అది నిజమైతే మాత్రం తప్పు. ఫ్రెండ్ అయినంత మాత్రాన వాడు ఏది చేసినా కరెక్ట్ అనేటట్టయితే కాదు. అట్లుంటే మాత్రం తప్పు. అవును. నేను ఇవాళ పొద్దున వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చూసినాను. నేను ఒక 2 రోజుల్లో నీ దగ్గర రాబోతున్నాను, వస్తాను అంటూ పెట్టడం, అదేవిధంగా జిమ్ మాస్టర్ పిలుస్తున్నారు అది అంటూ కూడా కొంత పోస్ట్ అన్ని కూడా చూసాం మనం. అంటే అనుకున్నారు ఈ పోస్ట్ చూసినప్పుడు ఇది నిజంగానే ఇంత దారి తీస్తుంది, నిజంగా చేసుకుంటారు చూసారు. ఒకసారి నాకు సుమన్ టీవీలో ఏదో వర్డ్ అన్నాడు వాడు, మేబీ యుల్ హియర్ వన్ మోర్ గుడ్ న్యూస్ అనేది అన్నాడు ఒక లైన్లో తనతో మాట్లాడుతూ. పేరు రోషన్. అప్పుడు అనిపించింది, ఎందుకంటే అంత డిప్రెస్ అయ్యే మనిషి కాదు, చాలా యాక్టివ్ ఉంటాడు అనిపించింది. కానీ ఇదంతా 3-4 ఇయర్స్ అయిన స్టోరీ. మాకు అంతకన్నా ఎక్కువ తెలుసు. వాడు వెరీ పాజిటివ్, వెరీ యాక్టివ్. దాంట్లో వచ్చేస్తాడు అన్న దీంట్లోనే ఉండే. నేను వీడు స్కూల్ ఫ్రెండ్స్. నిన్న నైట్ కూడా మాట్లాడుకున్నాం. నిన్న 8 o'clock కూడా మాట్లాడుకున్నాము. లేదు రాబోయే అది మళ్ళీ సెట్ అయిపోతాడు, ఒక 3-4 months సెట్ అయిపోతాడు, వాళ్ళ మమ్మీతో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే మాత్రం నార్మల్ అవుతాడు అన్న దీంట్లో మాట్లాడుకున్నాము. 9-10 ఫోన్ చేసింది వీడు. మరి మన కాల్ లిఫ్ట్ చేశారా? అంటే నిన్న కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేయలేదని చెప్తున్నారు. ఎవరు ఫోన్ చేసినా అటెండ్ చేయలేదంటున్నారు. మీరేమైనా చేశారా నిన్న కాల్? ఆనెస్ట్లీ లేదు. ఎందుకంటే వాడు ఒక దాంట్లో కొంచెం బిజీ అయిపోయాడు, మేమంతా బిజీ ఉండే. నిన్న వీకెండ్ కాబట్టి ఒకసారి మళ్ళీ మాట్లాడినాము. బట్ వానితోనైతే లేదు, అంత రెగ్యులర్గా మాట్లాడలేదు. ఇక్కడ మాట్లాడుతుండే. పవిత్రగా చనిపోయిన తర్వాత ఈ గ్లాప్లో అంటే దాదాపు ఒక 5-6 రోజుల పాటు అవుతుంది. ఈ సమయంలో ఒకసారి చనిపోయే ముందు ఒకసారి వచ్చారా ఇటు కలిసి వెళ్ళారు? వచ్చారేమో. బట్ ఏమో నేను కూడా ఐఆల్సో వర్క్ ఫర్ కార్పొరేట్, సో నాకు కూడా అంత ఇది లేదు. ఎప్పుడన్నా ఒకసారి జిమ్ విషయంలో, ఎందుకంటే నేను వాడు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ రీసెంట్గా కలిసి అరే ఒకసారి చేద్దాంరా అని చెప్పి మాట్లాడుకున్నాము. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, అయితే నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను సెల్ఫిష్గా అడిగిన వాడిని. వాడు బికాజ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వాడు సరే అన్నాడు. చూద్దాం ఒక 2 weeksలో అట్లా అనేసి అన్నాడు. దాని గురించి మాట్లాడినాం అంతే. కానీ పవిత్ర అంతా రీసెంట్గా మాత్రం విన్నా, అంతకన్నా ముందు తెలియదు. అంతకన్నా ముందు ఇక్కడ తగ్గింది అనేసి మాట్లాడినాము.
అట్లనే ఉంటుందిరా ఇండస్ట్రీ అని చెప్పి కూడా ఆబ్వియస్లీ యూనో అక్కడ కొంచెం గ్లామర్ సైడ్ వెన్ యూ ఆర్ గెటింగ్ అటెన్షన్ యూ టెన్ టు ఫర్గెట్ యువర్ యూనో బేసిక్ థింగ్స్ అని మాట్లాడుకున్నాము. దాని తర్వాత ఇంకా ఆ ఇంటర్వ్యూస్ చూస్తేనే అర్థమైంది. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పిన రాంగ్ స్టెప్ ఏదైనా పడి ఉంటుంది, అక్కడ నుండి ఎవ్రీథింగ్. కానీ ఇంకో మాట కూడా చెప్పారంటే నాకు బ్రెయిన్ హ్యూమర్ ఉంది, త్వరలో నేను చనిపోబోతున్నా. బ్రెయిన్ ట్యూమర్ కాదు అంటూ మాట్లాడడం జరిగింది. కాదు అది దట్ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ కంకాక్షన్ అంటారు దాన్ని. నెత్తికి గట్టిగా దెబ్బ తాకితే కంకాక్షన్ అంటారు. యూ టాక్ సంథింగ్, యూ థింక్ సంథింగ్, కొంచెం మైండ్ మౌత్ కనెక్షన్ పోతుంది. సో మనకి యాక్సిడెంట్లో దెబ్బ తాకి ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూలో చూస్తే మీరు పట్టి కట్టుకొని ఉండేది. మేబీ దట్ వాజ్ ద థింగ్ దట్ యూ వాజ్ టాకింగ్ ఫర్. అంతకన్నా ముందు మనకి ఏం లేకుండా ఈ వాజ్ ఆల్ నార్మల్. అంతకన్నా ముందు ఆ యాక్సిడెంట్లోనే ఏమైనా దెబ్బ తాకి ఉంటుంది వానికి, అక్కడ ఏమైనా డ్యామేజ్ అవుతుంది అంతేగాని దానికన్నా ముందు ఈ వాజ్ చాలా క్యాల్కులేటివ్. ఇది రైట్, ఇది రాంగ్. కొన్ని రాంగ్ చేసిండు వాడు, బట్ హీ న్యూ. తెలిసి రాంగ్ చేసి దాని నుండి బయటకు వస్తుండే. ఉన్నటువంటి నటులు ఎవరైతే తన కో ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళతో ఎప్పుడైనా ఇక్కడికి రావడం, ఎప్పుడన్నా మూమెంట్స్ ఉన్నాయా రావడం, కలవడం? నాకు పేర్లో తెలియదు. అంటే కొంచెం డ్రమాటిక్ ఉంటుంది, బట్ హీ యూస్ టు కన్విన్స్ మీ రాకేష్ నువ్వు కూడా రారా, రాకేష్ నువ్వు కూడా రారా అంటుండే ఇండస్ట్రీలో. సాటర్డే సండే మస్తు ఉంటుంది రా, చాలా పాత ఫ్రెండ్స్. అండ్ దిస్ వాజ్ యూస్ టు బి దట్ టిపికల్ బాయ్ టాక్. మజా వస్తుంది రారా, ఫ్రైడే సాటర్డే వీకెండ్ అంటే మస్తు ఉంటుంది అక్కడ. బట్ ఒకటి రెండు ఒక ఆయన ఉంటాడు పెళ్లి కన్ను పెట్టుకొని, వానికన్నా టాల్ ఉంటాడు, ఐ డోంట్ నో హిస్ నేమ్. ఆయనతో కల్పిస్తుండే, ఇంకా వేరే 2-3 వస్తుండే టిపికల్ గోల్డ్ చైన్ వేసుకొని, వాళ్ళతో కల్పిస్తుండే. కానీ అంత ఘనంగా పేర్లు అది మాత్రం వస్తుండే. ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది వస్తుండే.